హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హెల్ప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 117. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం కలుస్తా అన్నాడు బుజ్జి. దానికి జాన్, నేను కూడా మీ అన్నయ్యకి మెసేజ్ సెండ్ చేస్తున్నా, అది కూడా నీ గురించే అని మనసులో అనుకుంటూ అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకున్న మాటల ఆడియో రికార్డింగ్ ని దేవాంష్కి సెండ్ చేశాడు జాన్. ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి అంటే ఆటలుగా ఉందా మీకు? భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రానికి విడాకులే తీసుకుంటారా? కోపంగా అడిగింది వసుంధరాదేవి. లేదు నానమ్మ, అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న టైంలో అసలు పెళ్లి గురించి ఆలోచన లేదు. అనుకోకుండా ఆ షార్ట్ టైంలో ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అలా అని నేను ఎవరిని బ్లేమ్ చేయాలి అనుకోవడం లేదు. నేను చిన్న పిల్లోడిని కాదు, అన్నీ తెలిసే చేశాను. కాకపోతే ఇలాంటిది ఒకటి జరుగుతుందని అప్పుడు అస్సలు ఊహించుకోలేకపోయాను. బట్ ఇప్పుడు జరిగిన దాని గురించి మనం మార్చలేం. అందుకే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నా. నా వల్ల కావడం లేదు అడ్జస్ట్ అవ్వడం. ఇంతకంటే ఎక్కువగా కూడా నేను బేర్ చేయలేను. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా బ్రతికే కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ కదా. ఈ డివోర్స్ జరిగితే పీస్ఫుల్ గా బిజినెస్ చూసుకోవచ్చు అన్నాడు వైభవ్. అతని మాటలకి అంజలి అతని కోపంగా చూస్తుంది తప్ప ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా అడ్డుగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇంకోవైపు చూసుకుంటే తన కెరియర్ కూడా ఉంది. ఇప్పటి వరకు అతన్ని ఎలాగైనా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనుకుంది అంజలి. కానీ వైభవ్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఫ్యామిలీలో డివోర్స్ వద్దు అని చెప్తారేమో అని వాళ్ళకే వదిలేసింది. వాళ్ళు ఒప్పిస్తే సరి, లేదంటే తను కూడా డివోర్స్ కి సిద్ధమే. ఈ డివోర్స్ అంటే 1-2 రోజుల్లో జరిగే పని కూడా కాదు. కనీసం 6 నెలలు టైం పట్టొచ్చు. ఈ టైంలో ఏదైనా జరగొచ్చు. కాదనుకుంటే లాస్ట్ ఆప్షన్ ఆ ఈషిక ఉండనే ఉంది అనుకుంటూ సైలెంట్ గా నిలబడింది అంజలి. ఏంటమ్మా, నువ్వేమి మాట్లాడవే అడిగింది వసుంధరాదేవి అంజలిని. అన్నీ ఆయన మాట్లాడుతున్నాడు కదా అమ్మమ్మ గారు, అందుకే నేను ఇకేమీ మాట్లాడలేను. నాకు కూడా నా కెరియర్ కావాలి. నేను ఒక మోడల్ని. వీళ్ళ డామినేషన్ కారణంగా నేను కూడా చాలా కోల్పోతున్నాను. నాకంటూ ఒక ఐడెంటిఫైని నేను క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ మోడల్గా నా కెరీర్ సగంలో వదిలేశాను. మిగిలిన సగం కూడా వీళ్ళు తొక్కేయాలని చూస్తున్నారు అని అంజలి అనగానే, ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అంజలి. ఇది నీ అత్తారిల్లు. ఇక్కడ ఉన్నది పరాయి వాళ్ళు కాదు. నిన్ను ఒక పద్ధతిలో ఉండమంటున్నాం. కానీ నువ్వు ఇలా మాట్లాడి మాకు కోపం తెప్పించకు అంటుంది పద్మజ. పద్మజ, నేను మాట్లాడుతున్నాను కదా అమ్మాయితో అని వసుంధరాదేవి అనగానే, చూశారు కదా అత్తయ్య, చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్ని మాటలు మాట్లాడుతుందో. అందరూ తనని తొక్కేస్తున్నారంట. తన ఆపోజిట్ ఎవరైనా మోడల్ ఉన్నారా ఇక్కడ తనని తొక్కేయడానికి? అత్తయ్య, తను చేసిన వీడియోలు మీరు చూడలేదు అని పద్మజ అనగానే, ప్లీజ్ మమ్మీ, వాటి గురించి ఎత్తకు. నాకు పాత విషయాలు తవ్వుకోవాలని లేదు. తప్పు చేసినందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ముందుగా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియాలి అని చెప్తున్నా. ఇక వస్తాను, ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు వైభవ్. ఇక అంజలి కూడా అక్కడ నిలబడకుండా ఏడుస్తూ బయటికి పరుగు తీసింది. ఏంటిదంతా అడుగుతుంది పద్మజని వసుంధరాదేవి బాధగా. నన్నేం చేయమంటారు అత్తయ్య గారు? నిర్ణయం వారిది. బలవంతంగా కాపురం చేయమని ఎలా చెప్పగలం అంటుంది. అలా అంటే ఎలా? వాడు ఇప్పుడే చాలా బాధపడుతున్నాడు. మరి హరికి ఈ విషయం తెలుసా అడిగింది వసుంధరాదేవి. చెప్పినట్లే ఉన్నాడు. ఆయనేమంటాడు? కొడుకు సంతోషంలోనే తన సంతోషం వెతుక్కుంటాడు అంటుంది పద్మజ. సరే, ఆలోచిద్దాం. వాళ్ళు నిర్ణయం తీసుకోగానే సరిపోతుందా ఏంటి? నువ్వైతే వాడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించు. అలాగే ఆ అమ్మాయికి కూడా నేను చెప్పి చూస్తాను అంటుంది వసుంధరాదేవి. సరే అత్తయ్య గారు అని అక్కడి నుంచి బుద్ధిమంతురాల్లాగా బయటికి వెళ్ళిపోయిన పద్మజ వెంటనే అంజలి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? విడాకులు అయ్యే వరకు ఇక్కడే పాగా వేద్దామని చూస్తున్నావా?
అదేం కుదరదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సడన్ గా చెప్తే అరేంజ్మెంట్లకు ఇబ్బంది అవుతుందని ముందుగానే చెప్తున్నాను. ఏ ఫ్లాటో చూసుకో అంజలి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ల గెస్ట్ హౌస్ నుంచి నీకు పిలుపు వస్తుంది అని పద్మజ అనగానే ఆంటీ అని గట్టిగా అరుస్తుంది ఏడుస్తున్న అంజలి. అదే నీ కెరియర్ ఉంది అన్నావు కదా, దాని గురించి అంటున్నాను. ఆఫర్లు ఇచ్చేది ప్రొడ్యూసర్సే కదా, అందుకే అలా చెప్తున్నాను. అయినా ఆ భాష నాకు రాదమ్మాయి. అందుకే నేను ఏం చెప్పినా అందులో నీకు డబుల్ మీనింగ్లే వస్తాయి. సరేనా? నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఆలోచించుకో అంటూ పద్మజ బయటికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తెలియలేదు అంజలికి. షీలా పరిస్థితి కూడా బాలేదు. పైగా ఈషిక ఆ ఇంట్లో పెద్ద కోడలి హోదాలో తిరిగి వచ్చింది. ఈషిక ఇంత మంచి పొజిషన్ లో ఉంటే తను మాత్రం విడాకులు తీసుకొని ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలా అని కొత్త సమస్య పట్టుకుంది అంజలికి. వైభవ్‌తో విడిపోతున్నానన్న బాధ కంటే ఈషిక ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చిందన్న బాధే ఎక్కువయింది తనకి. మొత్తానికి మెడకు పడ్డ పాముని కరవకుండానే వదిలించుకున్నాడు సోమేష్. ఇక కేసు నుంచి బయటపడడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరికి ఒక పొలిటీషియన్‌తో సెటిల్‌మెంట్ మీటింగ్ వేయించాడు సులేమాన్ పవర్‌కి. కేసు పెట్టకుండా సెటిల్‌మెంట్‌కి ఒప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ. ఆఫర్‌ని మొదట్లో పవర్ ఒప్పుకోలేదు. వాడిని, వాడి బిడ్డని చంపేస్తాను, నరికేస్తాను, నేనేంటో చూపిస్తాను అంటూ రకరకాలుగా రెచ్చిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆఫర్ చేస్తున్న ఫిగర్ నెంబర్ చెప్పాడో అక్కడ చల్లబడ్డాడు. ఒక సుపారీ లేకుండా, ఒక ప్రాణం తీయకుండా, జస్ట్ ఒక కేస్ పెట్టకుండా ఇద్దరిని వదిలేస్తే 100 కోట్లు ఇంతకంటే మంచి బంపర్ ఆఫర్ ఎవరికి మాత్రం దొరుకుతుంది? అందుకే సులేమాన్ పవర్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ప్రతి మనిషికి కొన్ని వీక్‌నెస్‌లుంటాయి. వాటిలో మొదటి స్థానంలో ఉండేది గ్యారంటీగా మనీ. డబ్బు ఎవరికి చేదు? డబ్బు కోసమే ప్రాణాలు తీసే మనుషులకు ఒక కేస్ పెట్టకపోతే, 2 ప్రాణాలు తీయకపోతే 100 కోట్లు అని ఆఫర్ పెడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ముఖ్యంగా ఈ రౌడీలు. వెంటనే ఒప్పేసుకున్నాడు సులేమాన్ పవర్. పనిలో పనిగా మరో 20 కోట్లు ఎక్స్‌ట్రాగా ఇచ్చి ఈషిక సుపారీ విషయంలో తనకు పేరు బయటికి రాకుండా చూడమని ప్రాధేయపడ్డాడు సోమేష్. దాంతో ఓకే అన్నాడు పవర్. ఇదే న్యూస్ స్టేషన్‌లో పోలీసోళ్ళు చూసి అవ్వకైపోతే అది చూసిన వెంటనే సోమేష్ ఆనందపడ్డాడు. అలా అలా ఇంటికి చేరాడు. దేవాంష్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది అని కిందికి వస్తుంది ఈషిక. నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్ళాలి రాకీ అని ఉమా ఆంటీతో వాడి డ్రెస్ అండ్ బ్యాగ్ రెడీ చేసి కిచెన్‌లోకి వెళ్తుంది. నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చూడ్డానికి. అప్పుడే వెనక నుంచి ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపించి ఈషిక వెనక్కి చూస్తే అంజలి. అయినా చూడనట్లు ముందుకు వెళ్ళిపోతుంది. నేనే పిలిచాను మిమ్మల్ని అంటూ ఈషిక వెనకే వచ్చింది అంజలి. అయినా కూడా పట్టించుకోకుండా షెఫ్‌కి ఆ రోజు నైట్ ఏమేం డిషెస్ కావాలో ప్రిపేర్ చేయిస్తుంది. అతను నైట్ మెనూ చెప్పడంతో కొన్ని క్యాన్సల్ చేసి మరికొన్ని ఐటమ్స్ యాడ్ చేసి మార్నింగ్ టిఫిన్ కి కూడా ఏం చేయాలో చెప్తూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన సుజిత, ఏంటి ఈషిక మళ్ళీ డ్యూటీలో దిగావా అని నవ్వుతూ అడిగింది. లేదాంటీ, రేపటి నుంచి తమ్ముడు స్కూల్కి వెళ్తాడు. మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ గురించి చెప్తున్నా అంటుంది ఈషిక సుజితతో. అసలు అంజలిని పట్టించుకోలేదు. కోపం వస్తున్న అంజలి అసహనంగానే నిలబడింది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇక ఈషిక ఫ్రీగా తనతో ఎలా మాట్లాడుతుంది? అదే అర్థమైంది అంజలికి. కాసేపటికి సుజిత ఏదో పని ఉండి వెళ్ళిపోవడంతో ఈషిక బయటికి కదులుతుంటే అక్క అంటూ మళ్ళీ పిలిచింది అంజలి. వెంటనే కోపంగా ఒక చూపు చూసింది ఈషిక. దాంతో అంజలి ఒక క్షణం భయపడింది. మళ్ళీ ఎందుకు కొత్తగా అక్క అని పిలుస్తున్నావు? మరోసారి ఈ ఇంట్లోంచి గెంటేయడానికి కొత్త ప్లాన్ ఏమైనా వేస్తున్నావా? మొదటిసారి అంటే నేను నిన్ను నమ్మక నాకు వేరే ఆప్షన్ లేక నమ్మాల్సి వచ్చింది. కాబట్టి నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఎందుకో తెలుసా? వైభవ్‌ని పెళ్లి చేసుకొని వచ్చి ఇష్టం లేకుండా ఇంట్లో ఉంటున్నందుకు పద్మజ ఆంటీ నిన్ను బాధ పెడుతుందని
అన్నట్లు నా ముందు నటించావు కాబట్టి. ఆ ఏడ్చిన ప్రతిసారి అత్తయ్య, మామయ్య పేర్లు తీసేదానివి. అలా కూడా నీ విషయంలో నేను మెల్ట్ అయిపోయి అంత ఈజీగా నిన్ను నమ్మగలిగాను. నాకు ఎవరి ముందు ఎలా నడుచుకోవాలో, ఎవరి ముందు ఎలా మాట్లాడాలో, ఇలా యాక్టింగ్ ఎలా చేయాలో అసలు రాదు. నీ అన్ని షేడ్స్ నాలో లేవు. నీ అవసరం కోసం నువ్వు ఏదైనా చేస్తావు. అందుకే అంత ఈజీగా అందరి ముందు నన్ను అబద్ధం చేసేశావు. అలాంటిది నిన్ను మళ్ళీ నమ్ముతాను అనుకుంటున్నావా అంజలి? నువ్వేంటో చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నీ గుణం నాకు తెలీదు అనుకుంటున్నావా? అంటూ డైనింగ్ టేబుల్ పై ఉన్న నైఫ్ ని తీసి చూపిస్తూ, ఇది చిన్నదైనా పెద్దదైనా చివరికి బంగారుదైనా దీని పని కట్ చేయడమే, కానీ తిరిగి అతికించడం రాదు. అలాగే నువ్వు కూడా అంజలి అని ఈషిక అనగానే, ఈషిక మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ ఎక్కి చూసి ఆగిపోతుంది అంజలి. ఈషిక కూడా తన వెనక్కి అనుమానంగా చూస్తే అక్కడ వైభవ్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడో వాళ్ళ మాటలు మొత్తం విన్నాడు. ఇక వెంటనే ఈషిక ముఖం తిప్పేసుకుంది. అంతకు ముందు రోజు నైట్ పార్టీలో జస్ట్ తనకి విష్ చేశాడు అంతే. మళ్ళీ మాట్లాడింది లేదు వైభవ్. కాబట్టి ఈషిక కూడా అతన్ని పలకరించకుండా అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయింది. ఇక అంజలి నెక్స్ట్ ఏం చేయాలో తెలియలేదు. అతను కోపంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. మా మాటలు వినేశాడా ఏంటి? ఈ ఈషికాకి మాటలు ఎక్కువయ్యాయి. నాకేమో తప్పడం లేదు. ఏం చేయాలి అని తనలో తానే అనుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన ఇషిక అంజలి గురించి అస్సలు ఆలోచించలేదు. తన మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. తనకి పనికిరాని మనుషుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని మనసులో అనుకుంటూ తలారా స్నానం చేసి లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుంది. హెయిర్ ని ఆరబెట్టుకొని లూజ్ గా అల్లి తలలో మల్లెపూలు, కళ్ళకి కాటుక, నుదుటిన చిన్నటి ఎర్రటి బొట్టు, మ్యాచింగ్ గాజులు, ఇక ఫైనల్ గా లైట్ గా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని టైం చూస్తే ఆల్రెడీ 7:30. రాలేదేంటి ఈయన ఇంకా అని మనసులో అనుకుంటూ డ్రెస్సింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చి తన ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పుడే డోర్ వైపు సౌండ్ రావడంతో అటుగా చూసింది. డోర్ ఓపెన్ చేసుకుని దేవాంశ్ ఆమె వైపు చూసి నవ్వుతూ లోపలికి నడిచాడు. వెంటనే అతని వైపు అడుగులు వేసి ప్రేమగా 2 చేతులు చాచింది ఈషిక. చిన్న పరుగు లాంటి నడకతో వచ్చి ఆమెను చుట్టుకొని రౌండ్గా తిప్పాడు. ఆ క్రమంలో ఆమె జడ అతని మెడను చుట్టేసుకుంది. ఆమె నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ ఇంకా ఆమె హెయిర్ లోని షాంపూ సువాసనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంటే, మీరు ఫ్రెష్ గా మల్లెపూలా ఉన్నారు. ఇంకా ఈ మల్లెపూలు ఎందుకు? ఇవి చాలు కదా నన్ను టెంప్ట్ చేయడానికి అన్నాడు దేవాంశ్ మైకం తప్పుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ. అయితే రాగానే ముందుగా ఫ్రెష్ అప్ అయ్యేది లేదా అని అడిగింది ఈషిక. నో, ఇక్కడ ప్రోగ్రాం అయిపోయాక తీరిగ్గా ఫ్రెష్ అవుదాం ఇద్దరం అన్నాడు కన్ను కొట్టి దేవాంశ్. ఛీ, నీకు సిగ్గు లేదా అని ఆమె అడగగానే, నీకుంది కదా అది కూడా తీసేసుకుంటా అన్నాడు కొంటెగా నవ్వుతూ. వెంటనే ఆమె పెదాలను తన పెదాలతో పెనవేశాడు. ఎంతో మిస్ అవుతున్న ఆమె కూడా వెంటనే అతన్ని అల్లుకుపోయింది. కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు. ఆమె పెదాల అమృతాన్ని అతను పూర్తిగా జుట్టుకుంటున్నాడు. ఆమె కూడా పరవశంతో ఆపసోపాలు పడుతుంది. ఎప్పుడు బెడ్ పైకి చేర్చాడో తెలియదు. బయట జారిందో తెలియలేదు. ఊపిరి ఆడని తరుణంలో బలవంతంగా విడదీసుకొని పిల్లో పైన వెనక్కి వాలిపోయింది ఇష్క. అతను మాత్రం అంగుళం కూడా దూరం జరగలేదు. ఆమెను అతుక్కొని ఇంకా ఆమె ఎత్తైన అందాల వంక చూస్తూ వాళ్ళంతా తడుముతూ ఆమెలో వేడిని పెంచుతున్నాడు. ఆమె కంఠం జద పెదాలతో రాస్తూ నాలుకతో తాకుతూ అక్కడక్కడ చిన్నగా కొరుకుతూ ఆమెని మరో లోకంలోకి తీసుకెళ్తున్నాడు. దానికి ఆమె స్పందిస్తూ, ఆ దేవా, వదిలేయచ్చు కదా అంటూ ప్రేమగా పిలుస్తూ గారాలు పోతుంది. అసలు వదలను, ఇప్పటికే నిన్ను వదిలి చాలా తప్పు చేశాను అంటూ ఉండగా డోర్ నాక్ అయిన శబ్దం వినిపించింది. ఇప్పుడు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేసేది
అని చిరాకుగా అంటూ కాస్త పైకి లేచాడు దేవాంశ్. నేను చూస్తాను, మీరు కోపం తెచ్చుకోకండి అంటూ ఆయనకి నచ్చజెప్పి కొంగుని సరిచేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మెయిడ్. ఏంటి విషయం అడిగింది ఇషిక. పెద్దమ్మగారు మిమ్మల్ని సార్ని రమ్మంటున్నారు మేడం అని చెప్పింది. అలాగే వస్తున్నా అనగానే కొంచెం ఫాస్ట్‌గా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఇషిక దేవాంశ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మమ్మ గారు పిలుస్తున్నారంట అంది ఇషిక. తన మూడ్ స్పాయిల్ చేయడంతో చాలా చిరాకుగా ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు దేవాంశ్. అతన్ని చూసి నవ్వుకుంది వెనక నుంచి ఇషిక. 10 నిమిషాల తర్వాత హాల్లోకి ఇద్దరు రాగానే అక్కడ వసుంధరాదేవి సుజితతో పాటు శ్రీధర్, యోగి, హరి, షర్మిల, పద్మజ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఆపోజిట్ గా మరో పక్కన వైభవ్, అంజలి కూడా సీరియస్ గా నిలబడ్డారు. వాళ్ళని చూస్తూ వెళ్ళి గుడ్ మార్నింగ్ ఆల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఎందుకు అందరూ సీరియస్ గా ఉన్నారు అని అడిగాడు దేవాంశ్. వసుంధరాదేవి పక్కన సింగిల్ సోఫాలో కూర్చుంటూ ఇషిక సైలెంట్ గా వెళ్ళి సుజిత పక్కన నిలబడింది. ఏమీ బాలేదు. ఇంటి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎందుకు ఇలా అర్థం కావట్లేదు. కాస్త మీ విషయంలో నేను ఊపిరి తీసుకున్నానో లేదో మరొక ప్రాబ్లం. నీ పెద్ద తమ్ముడు అంటూ వైభవ్ని చూపించి అతని భార్య అంజలితో విడిపోతాను అంటున్నాడు. నాకు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్న పిల్లలు సడన్ గా డివోర్స్ అంటే ఎలా? హరి, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగింది వసుంధరాదేవి. నేనేం మాట్లాడాలి అమ్మా? పెళ్లి విషయంలో నా పెత్తనం సాగలేదు. అయినా మనసును గట్టిగా చేసుకున్నా వాడి సంతోషం కోసం. ఈ విషయంలో మీ కోడలికి ఇంకా నా పైన కంప్లైంట్ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళే కలిసి ఉండమన్నప్పుడు నేనేమంటాను? ఇదేమైనా పెద్దలు కుదిరిచిన పెళ్లి కాదు కదా. ఎంత తొందరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో అంత ఈజీగా విడాకులు కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు అన్నాడు బాధగా హరి. అతని వైపు కూడా బాధ కరెక్ట్ గానే అనిపించింది. అది అర్థం చేసుకున్న వసుంధరాదేవి వెంటనే తన చూపుని పద్మజ వైపు తిప్పగానే నాకేం బాధ లేదు అత్తయ్య గారు, నాకు ఆ పిల్ల నచ్చనే లేదు. ఏదో వాడు ఇష్టపడ్డాడని మీరు చెప్పారు కాబట్టి నేను తల ఊపాను. అక్కడికి అత్తగా బాగానే సపోర్ట్ చేశాను తనకి. వాళ్ళకే ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? బలవంతంగా లింగం కడితే ఎత్తుడవుతాడా అని సామెత ఉంది. ఇది కూడా అంతే. ఇంకా నయ్యం, త్వరగా విడిపోతున్నారు. ఇంకా పిల్లలు ఉంటే కష్టమయ్యేది అన్నట్లు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా అబద్ధం చెప్పింది. అయినా కూడా ఓర్చుకున్నాను. ఇంతకంటే కూడా ఓర్చుకోవడం నా వల్ల కాదు. విడాకులు తీసుకుంటే నా కొడుక్కి మంచి సంబంధం చూసి ఘనంగా అనగానే మమ్మీ ప్లీజ్, ఇప్పుడు అవసరమైన మాట్లాడండి. ఆయన ఇంత జరిగాక పెళ్లి మీద ఆశ కూడా ఉందా నాకు అన్నాడు చిరాకుగా అంజలి వైపు చూస్తూ వైభవ్. నాది సేమ్ ఫీలింగ్ అంటుంది కోపంగా అంజలి. మీరు నోరు మూసుకుంటారా ఇద్దరు? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలని తెలియదా అని కోపంగా అడిగాడు యోగి. దాంతో సైలెంట్ అయిపోయారు. అసలు మీ మధ్య గొడవ ఎందుకు వచ్చింది అడిగాడు శ్రీధర్. దానికి ఇద్దరూ సైలెంట్ గా ఉండేసరికి చెప్తారా అసలు గొడవ ఏంటి? మీ మధ్య మొదటి నుంచి బానే ఉంది కదా అని మళ్ళీ అడిగాడు శ్రీధర్. తను కెరియర్ వదిలేయదంట అని వైభవ్ అనగానే నేను మొదటి నుంచి వదిలేయననే చెప్తున్నాను. ఇవాళ కొత్తగా అన్నది ఏమీ లేదు. నువ్వే కొత్తగా ప్రవర్తిస్తున్నావు వైభవ్ అని అంజలి అనగానే యూ షటప్, నాతో మాట్లాడాలని ట్రై చేయకు అనగానే నా గురించి కూడా మాట్లాడితే నేను ఎలాగైనా మాట్లాడతాను. ముందు నా పైన లేనిపోని చెప్పడం మాను అని తగ్గకుండా అంజలి కూడా అంది. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వకు అంజలి, అంతే కోపంగా వైభవ్ కూడా అన్నాడు. మీరిద్దరు కాసేపు సైలెంట్ గా ఉంటారా? మేము అడుగుతున్నాం కదా. మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నారు మీరు అని గట్టిగా అరిచాడు హరి ఇద్దరిపైన. హరిని చూస్తే బాధ అనిపించింది. నెమ్మదిగా దేవాంశు వైపు తిరిగి ఏదైనా చెయ్యండి అన్నట్లుగా సైగ చేసింది ఇషిక. అసలు పెళ్లికి ముందు మీ ఒప్పందం ఏంటి అని చాలా కష్టంగా ఓపిక చేసుకొని అడిగాడు దేవాంశ్. అసలు ఈ టాపిక్ గురించి అతనికి మాట్లాడాలని లేదు. పెద్దవాళ్ళు ఇంటి విషయాలు ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలని, పైగా
తను ఆ ఇంటికి పెద్దవాడు అని పిలిచి చెప్తున్నారు తప్ప అసలు అతనికి ఇంట్రెస్ట్ లేదు. అందుకే మెల్లిగా వైభవ్‌ని ఆ మాట అడిగాడు. అన్నయ్య, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. పెళ్ళికి ముందు తను పెళ్ళయ్యాక కూడా మోడలింగ్ కంటిన్యూ చేస్తా అని అడిగింది. అప్పుడు నేను ఆలోచించి చెప్తాను అన్నాను. అక్కడికి 2, 3 సార్లు అడిగితే మోడలింగ్ అంటే నాకేం బ్యాడ్ ఒపీనియన్ లేదు. కాకపోతే ఒక లిమిట్‌లో నువ్వు చెయ్యాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ రెప్యుటేషన్‌కి ప్రాబ్లమ్ రాకుండా ఉండి, నీ మటుకు నువ్వు చేసుకుంటే నాకేమీ ప్రాబ్లమ్ లేదు అని మెన్షన్ చేశాను. అక్కడికి 2, 4 అవర్స్ వస్తే వాటికి అటెండ్ కూడా చేసింది. దానికి కూడా మమ్మీ ఆమెకి సపోర్ట్ చేసింది నన్ను అడగకుండానే. కానీ అన్నయ్య, దానికి అంజలి నేను చెప్పిన లిమిట్‌ని క్రాస్ చేసింది. దానికి కూడా నేను 2,00,00,000 ఫైన్ కట్టాను. తను అగ్రీమెంట్ రాయించుకున్న కంపెనీకి. అనగానే అంజలి షాక్ అయిపోయింది. వాట్ నాన్‌సెన్స్! ఆ కంపెనీ వాళ్ళు నాకిచ్చిన రెమ్యునరేషనే 60 లాక్స్. అందులో వాళ్ళు నాకు 30% మాత్రమే పే చేశారు. పైగా అది క్యాన్సిల్ చేసుకుంటే ఈయన తిరిగి 2 క్రోర్స్ ఇచ్చాడా? అంత డబ్బు కనీసం ఇచ్చే ముందు నాకు చెప్పలేదు వైభవ్ అంటూ బాధపడుతుంది తప్ప తన ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు అంజలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఫైనల్‌గా ఏమంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకున్నా, ఒక్కసారి పెళ్లి జరిగితే ఆ బంధంలో ముడిపడినట్లే. అంత ఈజీగా బయటికి రాలేము. ఈ జనరేషన్‌లో పెళ్లి అంటే ఒక బర్త్‌డే సెలబ్రేషన్ లాగా, ఇక డివోర్స్ అంటే ఒక ఇల్లుని ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్ళినంత ఈజీ అయిపోయింది మీకు. ఒకటి, ఆ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండి, పరిస్థితుల ప్రభావంతో విడిపోతే ఆ తర్వాత వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఎన్ని గొడవలు పడినా ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు ప్యాచప్ అయిపోతారు. కానీ ఒక్కసారి డివోర్స్ జరిగితే, ఒకసారి తప్పు చేశామన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగినా తిరిగి చూసుకోవడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడే ఒక గట్టి నిర్ణయానికి రండి ఇద్దరు అన్నాడు దేవాంష్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.